అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ చపాతీ లడ్డు అండి. ఇవి చపాతీలు మిగిలినప్పుడైనా లేదన్నా స్వీట్ తినాలనిపిస్తే పిల్లలకి ఈ చపాతీకి అప్పుడప్పుడు చేసుకోవటానికి వీలవుతుంది కదా. చపాతీలని ఇలా కాల్చి ఆరబెట్టాలండి, కొంచెం డ్రైగా అయ్యే వరకు కూడాను. ఇలా నేను చపాతీలని ఆరబెట్టాను. ఒక గంట సేపు అయితే చక్కగా డ్రై అవుతాయండి. కొంచెం దీనికి తగినంత చక్కెర తీసుకున్నాను, 2 ఇలాచి, దీన్ని పౌడర్ చేసుకోవాలండి. అలాగే ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు తీసుకున్నానండి. ఇది టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది కదా దీనిలో వేసుకోవటానికి. చపాతీలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్న పీస్గా. ఇప్పుడు మొత్తం కూడా మిక్సీ వేసుకోవాలి. వీటిని ఇలా చిన్న చిన్నగా పీసెస్ వెళ్ళి చేసుకోవాలి చపాతీని. ఇలాగే తైదు రొట్టి, అలాగే జొన్న రొట్టి కూడా చేసుకోవచ్చండి. రొట్టెలు చేసినప్పుడు ఇలా స్వీటు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చపాతీతో ఈరోజు చేస్తున్నాను నేను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి, దీనికి సరిపడా చక్కెర తీసుకున్నాను, అలాగే 2 ఇలాచి. దీన్ని ఇదే చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే చక్కెరతో చేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ పుట్నాల పప్పు వేసానండి దీనికి. ఈ లడ్డూలు హెల్త్కి కూడా చాలా మంచిదండి, పిల్లలకి మనం ఇంట్లో చేసుకున్నవి కదా. ఇప్పుడు పుట్నాల పప్పు చక్కెర కూడా ఇలా మిక్సీ వేసుకున్నాను. ఇలా పౌడర్గా అయిన తర్వాత మనం పీసుల్లాగా కట్ చేసుకున్న చపాతీని ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేస్తున్నానండి. తర్వాత ఇలా అయిందండి, అంటే పుట్నాల పప్పు, చక్కెర పొడి, అలాగే చపాతీ ముక్కలు. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. దీనిలో మనకి తగినంత ఉండగట్టుకోవటానికి, లడ్డు చుట్టుకోవటానికి దీనిలో నెయ్యి వేసుకోవటమేనండి. త్వరగా అయిపోతుంది, అలాగే హెల్దీ ఫుడ్ కూడానండి. మనం చపాతీ ఇది కదా. ఇప్పుడు దీనికి తగినంత నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిందేనండి, బయటది కాదు. ఇలా అడుగును కూడా గోదావరి కనిపిస్తుంది కదా. దీన్ని ఇప్పుడు వేడి చేసి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న చపాతీలోకి ఈ నెయ్యిని వేసుకోవాలండి. అలాగే చపాతీ, పుట్నాల పప్పు, చక్కెర, ఇలాచి వేసాను కదా. ఇప్పుడు దీనిలో నెయ్యి వేసి మొత్తాన్ని కూడా ఇలా కలుపుకోవాలండి. కలిపి మనకి ఉండకట్టే వరకు కూడా రావాలి నెయ్యి. లేదంటే కనుక కొంచెం వేసుకోవచ్చండి ఇంకాను. మనం నెయ్యితో చేసింది, అది ఇంట్లో చేసుకున్నది టేస్ట్ పరంగా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం బయట కొనే స్వీట్లో కొంచెం డాల్డాలు అవి కలుపుతారు కదా, అలా కన్నా కూడా ఇలా ఇంట్లో హెల్దీ ఫుడ్ కదండి. ఈ చపాతీతో ఇలా చేస్తున్నాను. ఇప్పుడు వీటిని మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు చేసుకుంటే బాగుంటాయండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టుకోవచ్చండి. పక్క సెలవులు కదండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, బయట మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా లడ్డూలు చేసి ఒక బౌల్లో పెట్టుకుంటే నిలవ కూడా ఉంటాయండి. ఇవి ఒక వారం రోజుల వరకు మనకి సమ్మర్లో పిల్లలకి అడిగితే ఇలా స్వీట్ కూడా చేసి పెట్టవచ్చు లడ్డూలు. నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందిను. ఇది ఇలా చేశానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తానండి. ఈ గోధుమలతో చేసినవి ఎంతైనా కూడా మైదా కన్నా కూడా గోధుమలు చాలా మంచిదండి హెల్త్కి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అయిపోయిందండి చపాతీ లడ్డు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.